సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 3 ప్రత్యేక సందర్భాలు ఈ రోజు మే 31 తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా కారణమై, మొదటిది రాయలసీమ హృదయ స్పందన సిద్ధేశ్వరాలకు శంకుస్థాపన జరిగి 8 సంవత్సరాలైన నేపథ్యం ఒకటి, రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైన తర్వాత రాయలసీమకి ఏం ఒరిగిందని ఒక పునరాలోచన చేసుకునే సందర్భం ఒకటి. అదేవిధంగా ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగి రిజల్ట్స్ రాబోతున్న 4 రోజుల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రానివ్వండి, మా సమస్యలు వినండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి అపీల్ చేయడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచిన ఏ ఒక్క హామీని కూడా 2 పార్టీలు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఉన్నా కూడా ఎవరు నెరవేర్చని వైనం ఈరోజు స్పష్టంగా కనపడుతోంది. దీంట్లో కూడా 2 కీలకమైన అంశాలు: మిగులు జలాల మీద నిర్మిస్తున్న తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు బ్రిజేష్ కుమార్ కమిటీ ట్రిబ్యునల్ అమలవుతే 100 ఏళ్లలో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని తప్పించడం కోసం గోదావరి జలాలను దుమ్మగూడెం నాగార్జున టేల్పాన్ ప్రాజెక్టు ద్వారా నాగార్జున ఆయకట్టుకు మళ్లించి ఆ విధంగా ఆదాయన కృష్ణా జలాలను ఈ ప్రాజెక్టులకు ఇవ్వడానికని చేసిన ప్రాజెక్టును రాష్ట్ర విభజన చట్టంలో పెట్టారు. ఆ ప్రాజెక్టుకు అతీగతి లేకపోయినా 2 ప్రభుత్వాలు పట్టించుకునే వైన ఒకవైపు కనపడుతోంది. నికర జనాలతో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు శిథిల నిర్మాణాలుగా మారిపోయినాయి. దాని నిర్వహణకు కూడా డబ్బులు లేకపోవడం వల్ల అవన్నీ పడిపోయి నీళ్లు పారని పరిస్థితులు ఉన్న సందర్భంలో వాటిని నిర్మాణానికి డబ్బులు కేటాయించని చెబుతూనే ఈ ప్రాజెక్టులకు ఉన్న చట్టబద్ధమైన నీటి హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 4వ తారీఖున చేసిన కేబినెట్ నిర్ణయం, 6వ తారీఖు తీసుకున్న గెజెట్ నోటిఫికేషన్ తో ఈ నీటిని కూడా తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయాలనంటే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మాట్లాడలేదు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడకుండా రాయలసీమ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన వ్యవహారాన్ని తీసుకుపోయినా కూడా మాట్లాడిన సందర్భంలో దాన్ని పెద్ద ఎత్తున ఈరోజు అధికారంలోకి రాబోయే పార్టీ ముందు ఉంచుతూ, ప్రతిపక్షం ముందు ఉంచుకుంటూ అన్ని రాజకీయ పార్టీలను సమీకరణ చేసుకుని ఈ సాధన కోసం మేము చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆ డిమాండ్లను కోసం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ రోజు 31వ తేదీ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి రేపు రాయలసీమకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమస్యలు, అది కర్నూలు హైకోర్టు కానీ, కృష్ణా రిజర్వ్ మేనేజింగ్ బోర్డు కానీ, అదేవిధంగానే గుంటకల్కి సంబంధించినటువంటి రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, నీళ్లకు సంబంధించినటువంటి ఏదైతే హక్కుగా ఉందో, ఏదైతే చట్టబద్ధంగా ఉందో దానికి సంబంధించినటువంటి డిమాండ్స్ని పెట్టి రేపు ఎవరు అధికారంలో వచ్చిన వాళ్లకు, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి సమస్యల్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. రేపు 10వ తేదీ నాడు, జూన్ 10వ తేదీ నాడు సిద్ధేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి అక్కడ భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవడానికి కూడా ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించుకుంటున్నాం. ఇది రాయలసీమ ప్రజలకు సంబంధించినటువంటి జీవన్మరణ సమస్య. ఈ సమస్య కోసం ప్రధానంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ పాలక వర్గాలకి కనువిప్పు కలిగించేటువంటి పద్ధతుల్లో చైతన్యం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించబోతున్నాను. నా పేరు రామకృష్ణారెడ్డి, రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్.